మనీ సంపాదించాలంటే దగ్గర దారి, మనీ పట్ల మక్కువ, మనీ ఉన్నోళ్ళ పట్ల గౌరవం, ప్రేమభావం పెరగాలి. కానీ మీడియా, సినిమా డబ్బు సంపాదించాలంటే అడ్డదారులు తొక్కాలని మనకి నేర్పి డబ్బున్నోళ్ళ పట్ల ద్వేషభావాన్ని పెంచి పోషించింది. మనం కూడా ఈ సమాజంలో డబ్బు సంపాదించాలని, ఎత్తుకెదగాలని భావిస్తాం. కానీ ఏ స్థానం పట్ల ద్వేషం పెంచుకున్నామో అదే స్థానాన్ని అధిరోహించడం అంటే పూర్తిగా ఎక్సలేటర్ ఇచ్చి బ్రేక్ పట్టుకోవటం లాంటిదనమాట. మనం ధనవంతుల్ని అయిష్టంగా చూసినప్పుడు మనం ధనవంతులు ఎలా అవుతామనేది ఒకసారి ఆలోచించండి. నేను చేసిన అతి పెద్ద పొరపాటు మనీ పట్ల ఇష్టం పెంచుకోకపోవటమే. మనం హైదరాబాద్ దాకా ఎందుకు వచ్చాం? మంచిగా సంపాదించి మంచి లైఫ్ అనుభవించాలనే కదా. కానీ ప్రతి ట్రాన్సాక్షన్లో మనం ఏం చేస్తున్నాం? అనవసరమైన విషయాలకి ప్రాధాన్యతనిచ్చి మన ఈగో సాటిస్ఫాక్షన్ చేసుకుంటున్నాం. మనల్ని మంచి అనుకోవాలని మొహమాటానికి వెళ్తున్నాం. ఎదుటి వ్యక్తి పెద్దరికానికి మర్యాదనిచ్చి ఏదైతే అవసరం లేదో వాటన్నిటికీ ప్రాధాన్యతనిచ్చి మనీకి ప్రాధాన్యతనివ్వకుండా ఆ ట్రాన్సాక్షన్ని వాల్యూ లేకుండా చేసుకొని ఆటోమేటిక్గా మనం డబ్బు సంపాదనని పక్కన పెట్టేస్తున్నాము, టైం వేస్ట్ చేస్తున్నాము. గుర్తుంచుకోండి, చాణక్యుడు చెప్పిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క మానవ సంబంధం ఆర్థిక సంబంధం అని ఒక్కనించాడు. ముందు దానికి ప్రాధాన్యతనిద్దాం, మన వాల్యూ పెంచుకుందాం, అవతల వ్యక్తి వాల్యూని పెంచుదాం, సమాజంలో వాల్యూని క్రియేట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.